హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోన్వీస్ కిచెన్. గులాబ్ జామున్ అంటేనే ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు. దానికి ఇంకా ఎడిషనల్ టేస్ట్ని యాడ్ చేస్తూ ఇంట్లోనే ఇన్స్టంట్ గులాబ్ జామున్ మిక్స్తో టేస్టీగా కోవా గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ఇవి చూడ్డానికి అచ్చం స్వీట్ షాపుల్లో అమ్మిన వాటిలాగే కాదు, టేస్ట్ కూడా అంతకు మించి ఉంటుంది. ముందుగా పంచదార పాకాన్ని రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్లో 3 కప్పుల పంచదార, అలాగే 3 కప్పుల నీళ్ళని వేసి పంచదారని కరిగించుకోవాలి. పంచదార ఇంకా నీళ్లు రెండూ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. పాకం తీగలా కాకుండా పంచదార కరిగి జిగురు కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. పాకాన్ని ఎక్కువసేపు మరిగించినట్లు అయితే జామున్లు పాకాన్ని పీల్చుకోకుండా లోపల డ్రైగా ఉండిపోతాయి. పంచదార కరిగి జిగురు కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో 3 టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలని వేస్తున్నాను. ఇలా వేయడం వలన పంచదారలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఏవైనా ఉంటే వచ్చేస్తాయి. ఇక్కడ మనం చేసిన పాకాన్ని బట్టి గులాబ్ జామ్ టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. ఇలా పాలను వేసి 2 నిమిషాల పాటు మరిగించడం వలన పంచదారలో ఉన్న డస్ట్ ఇలా నురగల అంచుల చుట్టూ ఫామ్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఒక స్పూన్తో తీసి పడేయాలి. ఇక్కడ పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఒక బౌల్లో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని వేసుకొని పాలను కానీ లేకపోతే నీళ్లను కానీ కొద్ది కొద్దిగా వేస్తూ సాఫ్ట్గా చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలండి. పిండిని ఎంత బాగా కలిపితే గులాబ్ జాములు అనేవి అంత బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని 2 చేతుల మధ్యలో బాగా గట్టిగా మెదుపుతూ క్రాక్స్ లేకుండా ఇలా గులాబ్ జామున్ చేసుకోవాలి. క్రాక్స్ ఉన్నట్లయితే వేయించినప్పుడు అవి పగిలిపోతాయి. ఇక్కడ నేను కోవా గులాబ్ జామున్ చేస్తున్నాను కాబట్టి ఈ షేప్లో మొత్తం అన్నింటినీ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేడిగా కానీ అయిపోతే గులాబ్ జాములు బయట రంగు వచ్చేసిన లోపల వేగకుండా గట్టిగా ఉండిపోతాయండి. కాబట్టి కాస్త టైం ఎక్కువగా పట్టినా సరే స్టవ్ని సిమ్లోనే ఉంచి ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గులాబ్ జాములన్నింటినీ కూడా ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పంచదార పాకంలో వేసి గంట పాటు నాననివ్వాలి. ఈలోగా కోవాని రెడీ చేసుకుందామండి. ఒక నాన్ స్టిక్ ప్యాన్ని పెట్టుకొని 250 ml పాలని వేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టడం వలన అడుగు అంటుకుపోకుండా ఉంటుంది. పాలు మరిగిన తర్వాత 1 కప్పు లేకపోతే 200 గ్రామ్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ని యాడ్ చేశాక కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలుగా అయిపోతుంది. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. మనకి మిల్క్ పౌడర్ లైట్గా స్వీట్ ఉంటుంది, అలాగే గులాబ్ జామున్ కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం అంతా కూడా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. దీనిలో ఫ్లేవర్ కోసం కొద్దిగా రోజ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. రోజ్ వాటర్ యాడ్ చేయడం వలన మనం బయట స్వీట్ షాపుల్లో కొన్నట్టుగానే టేస్ట్ ఉంటుంది. రోజ్ వాటర్ వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు బాగా కలిపేస్తున్నానండి. కోవా అంతా దగ్గర పడింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్కి గులాబ్ జాములన్నీ కూడా బాగా నానిపోయాయండి. వీటన్నింటినీ కూడా షుగర్ సిరప్ నుంచి తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. కోవాని స్టఫ్ చేయడం కోసం వీడియోలో చూపిస్తున్నట్లు నిలువుగా ఒకవైపు మాత్రమే కట్ చేస్తున్నానండి. కొద్ది కొద్దిగా కోవాని తీసుకొని కట్ చేసినటువంటి జామున్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలా మొత్తం గులాబ్ జాములన్నింటిలో కూడా కోవాని స్టఫ్ చేసి పెట్టుకోవాలండి. ఇలా మొత్తం అన్నింటిలోకి కోవాని స్టఫ్ చేశాక ఇక్కడ నేను సాఫ్రాన్తో డెకరేట్ చేస్తున్నాను. మీరు నచ్చితే డ్రై ఫ్రూట్స్తో కానీ చెర్రీస్తోనైనా డెకరేట్ చేసుకోవచ్చు. చూశారు కదండి, స్వీట్ షాప్లో అమ్మేటట్టుగా ఉండే కోవా గులాబ్ జామున్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ న్యూ ఇయర్కి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మీరే తయారు చేసేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.